సో మనం ఇంతవరకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాన్సెప్ట్ చూసాం. ఇప్పుడు జామెట్రిక్ ప్రోగ్రెషన్ చూద్దాం. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏంటంటే ఒక సీక్వెన్స్ ఏపీలో ఉండాలి అంటే డిఫరెన్స్ ఆఫ్ ది కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఈజ్ కాన్స్టెంట్ ఉండాలి. ఏ టూ టర్మ్స్ కాన్సిక్యూటివ్ టర్మ్స్ చూసుకున్నా కూడా డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ ఉంటే ఆ ప్రోగ్రెషన్ని మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. అదే జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఎప్పుడు అంటామంటే ఇంతకుముందు డిఫరెన్స్ అయితే ఇప్పుడు రేషియో ఆఫ్ ది కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఈజ్ కాన్స్టెంట్. ఇంతకుముందు సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్, అంటే ప్రతి టర్మ్లో వచ్చి దాని ప్రీవియస్ టర్మ్ అంటే ప్రిసీడింగ్ టర్మ్ని సబ్ట్రాక్ట్ చేస్తే డిఫరెన్స్ కాన్స్టెంట్ వస్తుంది. జీపీలో అయితే ఏమవుతుందంటే ప్రతి టర్మ్ని దాని ప్రిసీడింగ్ టర్మ్ పెట్టి డివైడ్ చేస్తే రేషియో అనేది కాన్స్టెంట్ వస్తుంది. సో రేషియో కాన్స్టెంట్ ఉంటే ఆ ప్రోగ్రెషన్ని మనం ఏమంటాం, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం. సో A1 A2 ఇది ఒక సీక్వెన్స్, A3 A4 ఇవి ఈ సీక్వెన్స్ అనే జామెట్రీ ప్రోగ్రెషన్ ఉంటే మనం ఏమంటున్నామంటే సో ఏదైనా టర్మ్ తీసుకుంటే బై ప్రిసీడింగ్ టర్మ్, సో ఎనీ టర్మ్ ఏ టర్మ్ అయినా తీసుకోండి దాని ప్రిసీడింగ్ టర్మ్ పెట్టి డివైడ్ చేస్తే, అలాగే A4కి ప్రిసీడింగ్ టర్మ్ ఏంటి A3. సో ఈ రేషియో అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్ అవుతుంది. ఆ కాన్స్టెంట్ మనం ఏమంటాం, ఆర్. సో కామన్ రేషియో ఆర్ అంటాం. అంటే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఈజ్ ఆబ్టైన్డ్ బై మల్టిప్లైయింగ్ సమ్ ఫిక్స్డ్ కాన్స్టెంట్. ఒక కాన్స్టెంట్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది. సో జనరల్ ఫార్మ్ ఆఫ్ ది జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుందంటే సో ఫస్ట్ టర్మ్ మనం ఏ అనుకుంటే సెకండ్ టర్మ్ సో కామన్ రేషియో ఆర్ అనుకుంటే నెక్స్ట్ టర్మ్ ఏఆర్. ఆ థర్డ్ టర్మ్ ఎలా వస్తుంది, కామన్ రేషియో పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది. నెక్స్ట్ టర్మ్ ఏమొస్తుంది, ఏఆర్ క్యూబ్. సో ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్, ఇది ఫోర్త్ టర్మ్. సో మనం అలాగే జనరలైజ్ చేస్తే ఎంత టర్మ్ ఏమవుతుంది చూడండి. థర్డ్ టర్మ్లో R⁻3 ఉంది, 2 ఉంది. ఫోర్త్ టర్మ్లో R⁻3 ఉంది. అంటే సఫిక్స్ కంటే R⁻1 లెస్ ఉంది. కాబట్టి ఎంత టర్మ్ ఏమవుతుంది, ఎంత టర్మ్ A ఇంటూ R⁻n-1. A ఇంటూ R⁻n-1 అది ఎంత టర్మ్ అవుతుంది. 4 ఉంటే పవర్ 3 ఉంది కాబట్టి n ఉంది కాబట్టి ఇక్కడ పవర్ ఏముండాలి, n-1. సో ఇట్లా లాస్ట్ టర్మ్ మనకి ఇట్లా లిమిటెడ్ టర్మ్స్ ఉంటేనేమో దాన్ని ఫైనైట్ జీపీ అంటాం. అలాగే అలా కాకుండా ఇట్లా ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉన్నాయనుకోండి, ఏఆర్ స్క్వేర్ సేమ్ అదే జీపీ, కాకపోతే ఇక్కడ టర్మ్స్ ఏంటంటే ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉంటే ఇన్ఫైనైట్ జీపీ అంటాం. ఇక్కడేమో ఫైనైట్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఫైనైట్ జీపీ అంటాం. అంటే లాస్ట్ ఎండ్ అవుతుంది, ఇక్కడ ఎండ్లెస్ కాబట్టి ఇది ఇన్ఫైనైట్ జీపీ, అదేంటి ఫైనైట్ జీపీ. సో నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ప్రూవ్ దట్. సో ఇక్కడ ఏమన్నాడు, ఎంత టర్మ్ ఇచ్చాడు. సో ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ఎన్ ఈజ్ న్యాచురల్ నెంబర్ ఈజ్ జీపీ అన్నాడు. సో ఇక్కడ ఎంత టర్మ్ ఇచ్చాడు, ఈ సీక్వెన్స్ అనేది జీపీలో ఉందని ప్రూవ్ చేయాలి. అంటే ఒక సీక్వెన్స్లో ఎంత టర్మ్ ఇచ్చాడు, ఒక సీక్వెన్స్ అనేది ప్రజెంట్ మనకి ఏం తెలియదు, అది ఏపీ అవ్వచ్చు, జీపీ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. దట్ ఈస్ వన్ సీక్వెన్స్. ఆ సీక్వెన్స్లో ఎంత టర్మ్ ఇచ్చాడు ఇక్కడ. ఇప్పుడు ఈ టర్మ్ ప్రకారం ఇది సీక్వెన్స్ అనేది జీపీ అని ప్రూవ్ చేయమంటున్నాడు. అలాగే ఫైండ్ ది కామన్ రేషియో అడుగుతున్నాడు. సో మనం ఏం చేస్తామంటే సో ఇది ఒక మెథడ్. సో ఈజీగా ఉండాలంటే ఎంత టర్మ్ ఇచ్చాడు కాబట్టి మనం సింపుల్గా ఉండాలంటే n+1 రాసేయండి. n+1 రాస్తే అప్పుడు 2^2 - 1 ఎంత వస్తుంది, 1. సో 2/3 వస్తుంది. n వాల్యూ జస్ట్ 1 సబ్స్టిట్యూషన్. అలాగే n వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఎంత, 2 × 2 4, 4 - 1 3. సో 2³ సో 2³/3 అంటే 8/3 వస్తుంది. అలాగే నెక్స్ట్ టర్మ్ చూడండి, నెక్స్ట్ n వాల్యూ 3 తీసుకోండి. 3 తీసుకుంటే 2 × 3 6 - 1. సో 2^5. ఇదేమో సో పవర్లో రాయండి, ఈజీగా ఐడెంటిఫికేషన్ అవుతుంది సింప్లిఫై చేయకుండా. ఇదేంటి 2³/3. నెక్స్ట్ ఇప్పుడు 3 రాస్తే 2^5/3 వస్తుంది. అలాగే T4 చూడండి. సో n వాల్యూ 4 రాస్తే సో 2^7/3 వస్తుంది. సో ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు జనరల్ చెప్పేచ్చు జీపీలో ఉందా లేదా అని చెప్పేచ్చు. అదే ఆ మెథడ్ డిఫరెంట్, ఈ మెథడ్ డిఫరెంట్. సో ఇప్పుడు చూడండి, ఒక సీక్వెన్స్ జీపీలో ఉండాలంటే రేషియో ఆఫ్ ది కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఈజ్ కాన్స్టెంట్ ఉండాలి. సో ఈ టర్మ్ బై ఈ టర్మ్ చేయండి, మీకు ఏమొస్తుంది, 2² వస్తుంది. లేదు అంటే చూడండి సెకండ్ టర్మ్ ఎలా వచ్చింది, ఫస్ట్ టర్మ్ని 2² పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది. కాబట్టి ఈ రెండింటి కామన్ రేషియో ఎంత, 2². అలాగే నెక్స్ట్ టర్మ్ థర్డ్ టర్మ్ ఎలా వచ్చింది, దీన్ని 2² పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా కామన్ రేషియో 2². నెక్స్ట్ ఈ టర్మ్ కూడా ఎలా వచ్చింది, 2² పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే వచ్చింది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఏమవుతుంది, ఒక ఫిక్స్డ్ నెంబర్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది. కాబట్టి
ఈ సీక్వెన్స్ని మనం జీపీ అనేయచ్చు. అండ్ వాట్ ఈస్ ద కామన్ రేషియో? ఎంత పెట్టి మల్టిప్లికేషన్ చేసాం? 4. 2 స్క్వేర్ పెట్టి మల్టిప్లికేషన్ చేసాం కాబట్టి కామన్ రేషియో 4 అని చెప్పొచ్చు. సో ఇది ఈజీగా ఉంటుంది. లేదు అంటే ఇంకొక టెక్నిక్, అంటే ఎంత టర్మ్ తెలుసు అంటే ఈ క్యాలిక్యులేషన్ పరంగా ఇదే బెటరు, అది టైం ఎక్కువ తీసుకోవచ్చు. అయినా కూడా మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలన్నప్పుడు ఇది కూడా చూద్దాం. సో ఇది ఎంత టర్మ్ ఇచ్చాడు. సో మనం ఏం చేసాం, ఎంత టర్మ్లో 1 2 3 4 రాసి కొన్ని టర్మ్స్ ఐడెంటిఫై చేసి ఆ టర్మ్స్ ఏపీఆర్ జీపీ అనేది చెక్ చేసుకున్నాం. ఇప్పుడు అలా కాకుండా ఇంకో మెథడ్ ఏంటంటే ఎంత టర్మ్ తెలుసు కాబట్టి ఎన్ ప్లేస్లో ఎంత టర్మ్ తెలుసు, ఎన్ ప్లేస్లో n-1 రాస్తే n-1 టర్మ్ వస్తుంది. ఎన్ ప్లేస్లో n-1 రిప్లేస్ చేస్తే n-1 టర్మ్ వస్తుంది. ఇప్పుడు ఆ nth టర్మ్కి n-1 టర్మ్కి రేషియో చూస్తాం. అంటే ఒక టర్ము దాని ప్రిసీడింగ్ టర్ము, అంటే ఇక్కడ ఎంత టర్మ్ ఇచ్చాడు కూడా దాని ప్రిసీడింగ్ టర్మ్ n-1 టర్మ్ రేషియో చూస్తాం. అది ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ ఆఫ్ n రావాలి, n మీద డిపెండ్ అవ్వకూడదు. ఇండిపెండెంట్ ఆఫ్ n, సో n మీద డిపెండ్ అవ్వకూడదు. సో ఇండిపెండెంట్ ఆఫ్ n మీద డిపెండ్ అవ్వకపోతే అంటే ఈ రేషియో కనుక్కున్న తర్వాత అందులో వచ్చిన ఆన్సర్లో n లేకపోతే అప్పుడు ఆ సీక్వెన్స్ ఏమవుతుందంటే జీపీ అవుతుంది. సో అది కొద్ది కష్టం అనిపిస్తే ఇది బెస్ట్ మెథడ్. సో ఇప్పుడు చూద్దాం, మరి ఎంత టర్మ్ ఆల్రెడీ ఇచ్చాడు, మనం ఏం చేయాలి, ఇప్పుడు n-1 టర్మ్ కనుక్కోవాలి. మరి ఎంత టర్మ్ నుంచి n-1 టర్మ్ కావాలంటే ఏం చేయాలి, జస్ట్ n ప్లేస్లో ఇక్కడ n ప్లేస్లో n-1 రాస్తాం. సో ఇక్కడ కూడా పవర్లో 2 n ప్లేస్లో n-1 -1 అప్పుడు ఏమొస్తుంది 2n-3, సో అది వస్తుంది. సో ఇది n-1 టర్మ్. ఇప్పుడు ఎంత టర్మ్ బై n-1 టర్మ్ చేస్తే 3 3 క్యాన్సిల్. నెక్స్ట్ 2 పవర్ ఆఫ్ n-1 బై 2 పవర్ ఆఫ్ n-3. సో సేమ్ పవర్స్ సేమ్ బేస్ ఉంది కాబట్టి ఏమవుతుంది 2, ఏంది బేస్ ఏంది 2. సో డిఫరెన్స్ ఆఫ్ ది పవర్స్ ఎంత స్క్వేర్. సో ఇది ఇండిపెండెంట్ ఆఫ్ n, ఇది n మీద వచ్చిన రేషియో అనేది n మీద డిపెండ్ అవ్వలేదు కాబట్టి ఈ సీక్వెన్స్ని మనము జీపీ అనొచ్చు. అండ్ ఈ రేషియోనే కామన్ రేషియో అవుతుంది. సో అది కష్టం అనిపిస్తే ఇది చేయండి. సో అలాగే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇక్కడ కూడా ప్రూవ్ దట్, సో ఎంత టైమ్ ఇచ్ ఈజ్ నాట్ జీపీ అన్నాడు. అంటే జీపీ కాదు అంటే ఇంత ముందులాగానే మనం చేస్తే ఎంత టర్మ్ మనం ఏం చేస్తాం, ఎంత టర్మ్ బై ఇట్స్ ప్రిసీడింగ్ టర్మ్ n-1 టర్మ్ చేస్తే ఇండిపెండెంట్ ఆఫ్ n వస్తే అది జీపీ. మరి జీపీ కాదన్నాడు కాబట్టి మీకు ఏం రావాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ nలో రావాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ nలో వచ్చింది అనుకోండి అప్పుడు ఏంటి, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ nలో వస్తే అదేమవుతుంది, నాట్ జీపీ అవుతుంది. చూద్దాం. సో మరి ఎంత టర్మ్ ఇది ఓకే ఇచ్చాడు. n-1 టర్మ్ అంటే జస్ట్ n ఉన్న దగ్గర n-1 రిప్లేస్ చేయండి. సో n-1 టర్మ్ 2 × 3 పవర్ ఇక్కడ n ఉంది, ఇక్కడ n-1 + 1. సో ఇప్పుడు రెండింటికి రేషియో, సో రేషియో కనుక కొద్దిగా కష్టం అవ్వచ్చు. ఇక్కడ 3 పవర్ n ఉంది, ఇక్కడ 3 పవర్ n-1 ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తున్నామంటే దీన్ని కొద్దిగా సింప్లిఫికేషన్ చేయండి. 2 × 3 పవర్ n/3 + 1. ఇప్పుడు ఎల్సిఎం చేస్తే ఈ టర్మ్ వస్తుంది. ఇప్పుడు మీకు రేషియో కనుక్కోవడం ఈజీ అవ్వచ్చు. సో ఇప్పుడు ఎంత టర్మ్ బై n-1 టర్మ్ చేసేస్తే, సో ఇది ఎంత టర్మ్, ఇది n-1 టర్మ్. సో మనకి ఏమొస్తుంది చూడండి, n క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందా. సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంటే క్యాన్సిల్ అయ్యేది. సో ఈ /3 రివర్స్ అయితే × 3. సో ఇక్కడ n క్యాన్సిల్ అయ్యలేదు, 3 పవర్ n అది క్యాన్సిల్ అవుతుంది. అంటే 3 పవర్ n క్యాన్సిల్ అయ్యి చేశాను అనుకోండి ఒకవేళ, సో అప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ 3 పవర్ n పెట్టి డివైడ్ చేస్తే 2, నెక్స్ట్ అప్పుడు 1/3 పవర్ n అక్కడ మిస్ అయితే ఇక్కడ వస్తుంది. సో ఎంటైర్ క్వశ్చన్లోంచి ఆ 3 పవర్ n క్యాన్సిల్ అవ్వట్లేదు. సో nని ఎలిమినేట్ చేయడం పాసిబుల్ అవ్వట్లేదు ఇక్కడ కాబట్టి, nని ఎలిమినేట్ చేయడం పాసిబుల్ అవ్వట్లేదు కాబట్టి ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ n. ఇది n మీద డిపెండ్ అయ్యింది. n మీద డిపెండ్ అయ్యిందంటే సో అది జీపీ కాదు. ఇండిపెండెంట్ ఆఫ్ n అయితేనే, n మీద డిపెండ్ అవ్వకుండా ఉంటేనే అప్పుడు ఆ ప్రోగ్రెషన్ జీపీ అవుతుంది. ఒక టర్మ్ దాని ప్రిసీడింగ్ టర్మ్ని రేషియో చూసినప్పుడు ఇండిపెండెంట్ ఆఫ్ n వస్తేనే జీపీ వస్తుంది. బట్ ఇక్కడేమో డిపెండ్స్ ఆన్ n. సో ఇది కొద్దిగా కష్టం ఉండొచ్చు. కష్టం అయిపోతే ఇంతకుముందు మనం చేసినట్టుగా సో ఆ మెథడ్లోనే చూద్దాం. సో ఏంటి సింపుల్గా ఎంత టర్మ్ తెలుసు కాబట్టి n వాల్యూ 1 రాస్తే ఫస్ట్ టర్మ్ వస్తుంది. అంటే 2 × సో 3 పవర్ 1 ఎంత 3 + 1 ఈక్వల్ టు ఎంత 2 × 3 6 + 1 7. అలాగే సెకండ్ టర్మ్ ఏమొస్తుంది 2 × సో n వాల్యూ 2 3 స్క్వేర్. సో 3 స్క్వేర్ అంటే 9 × 2. సో 3 స్క్వేర్ + 1, సో 9 × 2 ఎంత 18 + 1 19.
అలాగే థర్డ్ టర్మ్ n వాల్యూ 3 రాయండి. 2 ఇంటూ 3 ప్లస్ 1, సో 27 ఇంటూ 2 54 ప్లస్ 1 55. ఇప్పుడు చూడండి T2/T1 ఏమొచ్చింది, జీపీ కావాలంటే ఆ మెథడ్ కష్టం అనిపిస్తే ఈ మెథడ్ చూస్తాం. సో ఏమొస్తుంది, 19/7 వస్తుంది. అలాగే థర్డ్ టర్మ్ బై సెకండ్ టర్మ్ చేస్తే కూడా రేషియో సో సేమ్ రావాలి, కాన్సిక్యూటివ్ టర్మ్స్ రేషియో సేమ్ రావాలి. వస్తుందా అంటే ఇది 55/19 వస్తుంది. ఈజ్ నాట్ ఈక్వల్, ఈ రెండు ఈక్వల్ అవ్వవు కాబట్టి ఈ రెండు రేషియో అనేది కాన్స్టెంట్గా లేదు. అంటే ఈ రెండింటి రేషియో ఏముందో ఈ టర్మ్స్ రేషియో కూడా అలాగే ఉండాలి. ఉంటే అప్పుడు రేషియో కాన్స్టెంట్ కాబట్టి ఆ సీక్వెన్స్ని మనం జీపీ అంటాం. ఇక్కడ రేషియో అనేది కాన్స్టెంట్ లేదు కాబట్టి నాట్ జీపీ అంటాం. సో మనం జీపీలో జనరల్ సీక్వెన్స్ ఇలా ఉంటుంది, చూసాం ఇంతకుముందు. ఏఆర్ స్క్వేర్, ఇందులో ఫస్ట్ టర్మ్ ఏ అండ్ కామన్ రేషియో ఆర్. సో ఇలా లాస్ట్కి వెళ్తుంటే మనకి ఏమొస్తుందంటే, సో ఏఆర్ స్క్వేర్, సో లాస్ట్కి nth టర్మ్ ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ n-1. ఈ లాస్ట్ టర్మ్ nth టర్మ్ అనొచ్చు, లేదంటే ఎల్ కూడా అంటాం. సో టిఎన్ అంటాం లాస్ట్ టర్మ్ని, ఆర్ ఎల్ అని కూడా అంటాం. సో లాస్ట్ టర్మ్ ఎల్. సో నెక్స్ట్ చూడండి ఎవ్రీ టర్మ్ ఎలా వస్తుంది, నెక్స్ట్ టర్మ్ ఎలా వస్తుంది అంటే సెకండ్ టర్మ్ ఎలా వస్తుంది, ఫస్ట్ టర్మ్ని ఆర్బిటి మల్టిప్లికేషన్స్ వస్తుంది. థర్డ్ టర్మ్ ఎలా వస్తుంది అంటే ఎవ్రీ టర్మ్ ఎలా వస్తుంది, దాని ప్రీవియస్ టర్మ్ని ఆర్బిటి మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది. ఇప్పుడు రివర్స్ వద్దాం. సో లాస్ట్ టర్మ్ లేదు ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఏమన్నాను, థర్డ్ టర్మ్ ఎలా వస్తుంది, దాని ప్రిసీడింగ్ టర్మ్ అంటే దాని ప్రీవియస్ టర్మ్ని కామన్ రేషియో పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది. అంటే సెకండ్ టర్మ్ని కామన్ రేషియో పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే థర్డ్ టర్మ్ వస్తుంది. ఇప్పుడు రివర్స్ చెప్తున్నా, సెకండ్ టర్మ్ ఎలా వస్తుంది, థర్డ్ టర్మ్ని కామన్ రేషియో పెట్టి డివైడ్ చేస్తే వస్తుంది. అంటే నెక్స్ట్ టర్మ్ని కామన్ రేషియో పెట్టి డివైడ్ చేస్తే వస్తుంది. సో కన్ఫ్యూజ్ అయితే వదిలేసింది, దాని నుంచి పెద్దగా అంత అవసరం ఏం లేదు. సో ఇప్పుడు లాస్ట్ టర్మ్ ఎల్, దాని బిఫోర్ టర్మ్ ఎలా వస్తుంది, ఆర్ పెట్టి డివైడ్ చేస్తే వస్తుంది. లేనిపోయిన మన రిస్క్ తీసుకోవద్దు. సో ఇది పాయింట్ పట్టుకోపోయినా ఏం కాదు. సో అనవసరం మళ్ళీ లేని మిస్టేక్స్ చేస్తారు. సో ప్రీవియస్ టర్మ్ అంటే ఆర్ పెట్టి డివైడ్ చేస్తే వస్తుంది ప్రీవియస్ టర్మ్స్. నెక్స్ట్ టర్మ్స్ ఎలా వస్తాయి, ఆర్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది. అంటే లెఫ్ట్ నుంచి రైట్ పోతున్న కొద్దీ ఆర్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే నెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్ రావాలనుకోండి, అంటే లెఫ్ట్ నుంచి రైట్ పోతున్న కొద్దీ ఆర్ మల్టిప్లికేషన్ చేస్తే నెక్స్ట్ వస్తుంది. సో అలాగే ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్ రావాలనుకోండి, ఆర్ పెట్టి డివైడ్ చేస్తే దాని బిఫోర్ టర్మ్ వస్తుంది. సో అది ఆ పాయింట్ అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే వదిలేసేయండి దాని నుంచి. అంటే లేనిపోయిన మళ్ళీ మీ ప్రాబ్లమ్స్ వస్తాయి. క్లియర్గా లేనప్పుడు లేనిపోయిన మిస్టేక్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ టర్మ్ ఫ్రమ్ బిగినింగ్ ఏ అయితే, సెకండ్ టర్మ్ ఫ్రమ్ బిగినింగ్ ఏఆర్, థర్డ్ టర్మ్ ఫ్రమ్ ది బిగినింగ్ ఏఆర్ స్క్వేర్ అంటే ఏ పవర్ ఆఫ్ 3-1. సో అట్లా జనరలైజ్ చేస్తే nth టర్మ్ ఫ్రమ్ ది బిగినింగ్ ఈజ్ ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ n-1. దాన్నే మనం nth టర్మ్ అనొచ్చు, లేదంటే లాస్ట్ టర్మ్ అనొచ్చు. సో అలాగే ఇప్పుడు మనం nth టర్మ్ ఆఫ్ జీపీ ఫ్రమ్ ది ఎండ్, ఇంతకుముందు చూసిందేమో nth టర్మ్ ఫ్రమ్ ది బిగినింగ్ అయితే, ఇప్పుడు nth టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ అన్నాడు. సరే ఫస్ట్ బిగినింగ్ నుంచి అంటే ఏంటి, ఏఆర్ స్క్వేర్, సో అప్ టు ఏఆర్ పవర్ n-1. ఇదేంటి nth టర్మ్ ఫ్రమ్ ది బిగినింగ్. ఇప్పుడు ఎండ్ నుంచి nth టర్మ్ కావాలి, రివర్స్లో కావాలి, nth టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ కావాలి. సో మనం దీన్ని ఏమంటామంటే రివర్స్లో వచ్చామనుకోండి, దీన్ని లాస్ట్ టర్మ్ అంటాం. దీని ప్రీవియస్ టర్మ్ ఏమంటాం, L/R అంటాం. దాని ప్రీవియస్ టర్మ్ ఏమంటాం, L/R². దాన్ని రివర్స్ వస్తాయి. కాబట్టి ఇప్పుడు రివర్స్ ఆర్డర్లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ టర్మ్ అంటే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఎండ్ నుంచి nth టర్మ్ ఎక్కడైనా, ఇక్కడ కాదు వేరే చాప్టర్లో అయినా వచ్చినప్పుడు సో అది కనుక్కోవడం ఒక్కోసారి పొరపాటు అవ్వచ్చు. ముఖ్యంగా బైనోమియల్ థియరంలో మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అలా ఎప్పుడైనా కనుక్కునేటప్పుడు రివర్స్ చేసేయండి. సో ఆ సీక్వెన్స్ని రివర్స్ రాసేస్తే అప్పుడు L/R అంటే లాస్ట్ టర్మ్ ఏంటి ఎల్, దాని బిఫోర్ టర్మ్ L/R. సో నేను దాని బిఫోర్ టర్మ్ L/R². రివర్స్ రాయండి. అంటే ఎండ్ నుంచి అట్నుంచి ఇటు వస్తే nth టర్మ్ అడిగాడు. ఓకే, సో ఆ రైట్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తుంటే వాట్ ఈస్ ద nth టర్మ్ అడిగాడు. అది కనుక్కోవడం కష్టం అనిపిస్తే ఏం చేస్తారంటే సీక్వెన్స్ని రివర్స్ రాయండి. అంటే రైట్ నుంచి లెఫ్ట్ రాస్తే అప్పుడు కొత్త సీక్వెన్స్ వస్తుంది. అప్పుడు ఇటు నుంచి nth టర్మ్ కనుక్కోండి. ఓకేనా, ఇక్కడ ఏంటి అడిగింది, nth టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ నుంచి లెఫ్ట్ వస్తే nth టర్మ్ అడిగాడు. ఎండ్ నుంచి లెఫ్ట్ వస్తే nth టర్మ్. ఇప్పుడు ఏం చేస్తామంటే అలా కనుక్కోవడం కష్టం అనిపిస్తే ఆ సీక్వెన్స్ని రివర్స్ రాస్తాం. రివర్స్ రాసి అప్పుడు ఇటు నుంచి nth టర్మ్ అవుతుంది. అంటే డైరెక్షన్ మారిపోయింది కదా. సో ఇటు నుంచి అంటే ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి nth టర్మ్ అవుతుంది.
సో ఫ్రమ్ బిగినింగ్ ఎంత టర్మ్ అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది ఏ కాదు ఇక్కడ, కాకపోతే ఫస్ట్ టర్మ్ ఏంటి ఎల్. కాబట్టి ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది అంటే ఎల్ అవుతుంది. ఇంతకుముందు ఈ సీక్వెన్స్లో ఫస్ట్ టర్మ్ ఏ అవుతుంది, ఈ సీక్వెన్స్లో ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది ఎల్ అవుతుంది. కామన్ రేషియో ఏమవుతుంది 1/r పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది. సో కామన్ రేషియో ఏమొస్తుందంటే 1/r అవుతుంది. సో మనకి ఎంత టర్మ్ అంటే ఫార్ములా ఏంటి, ఎంత టర్మ్ అంటే ఫస్ట్ టర్మ్ ఇందులో. సో బిగినింగ్ నుంచి ఎంత టర్మ్ అంటే మనకి ఏంటి ఇదే కదా, బిగినింగ్ నుంచి ఎంత టర్మ్ అంటే ఫస్ట్ టర్మ్. మరి ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి రివర్స్ రాసినప్పుడు ఎల్ ఇంటూ ఆర్ అంటే ఏంటి కామన్ రేషియో. మరి ఇక్కడ ఏంటి కామన్ రేషియో రివర్స్ రాసినప్పుడు 1/r. సో అక్కడ పవర్ ఏంటి n-1, ఇక్కడ కూడా పవర్ ఏంటి n-1 అంతే, ఏం లేదు. ఎండ్ నుంచి రాసినప్పుడు ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఎల్ అయింది, అక్కడ ఫస్ట్ టర్మ్ ఏ అయితే ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి ఎల్. అక్కడ కామన్ రేషియో ఆర్ అయితే దీనికి కామన్ రేషియో ఈ సీక్వెన్స్కి కామన్ రేషియో ఆర్ అయితే ఈ సీక్వెన్స్కి కామన్ రేషియో ఏంటి 1/r. కాబట్టి సో ఇదే ఫార్ములా ఫస్ట్ టర్మ్ ఇంటూ కామన్ రేషియో ఎంత ఈ సీక్వెన్స్కి అయితే 1/r, ఆ సీక్వెన్స్కి అయితే ఏంటి కామన్ రేషియో ఆర్. సో 1/r హోల్ పవర్ ఆఫ్ n-1 అంటే అప్పుడు l/r పవర్ ఆఫ్ n-1 రాసేయచ్చు ఎంత టర్మ్ ఫ్రమ్ ది ఎండ్. సో అలాగే ఈ ప్రాపర్టీని ఇంకో రకంగా చూద్దాం. మనం ఇంతకుముందు ఒక సీక్వెన్స్ ఏపీలో మనం ఏం డిస్కస్ చేసామంటే ఒక సీక్వెన్స్ ఏపీలో ఉంటే A2 A3 A4 అప్ టు ఇట్లా A20. సో ఏం చెప్పామంటే సీక్వెన్స్ ఏపీలో అంటే సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ది బోత్ ఎండ్స్ ఈస్ కాన్స్టెంట్ అని. అంటే ఇటు నుంచి ఫస్ట్ టర్మ్ తీసుకుంటే అటు నుంచి ఫస్ట్ టర్మ్ ఎంత 20, లేదంటే ఇటు నుంచి థర్డ్ టర్మ్ తీసుకుంటే అటు నుంచి థర్డ్ టర్మ్ ఏంటి 18. సో అది కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వకుండా సమ్ ఆఫ్ ది సఫిక్స్ కాన్స్టెంట్ చూడండి 1 + 20 21, ఇక్కడ కూడా 3 + 18 ఎంత 21 అలా. లేదంటే ఇటు నుంచి సెవెంత్ టర్మ్ తీసుకున్నారనుకోండి అటు నుంచి సెవెంత్ టర్మ్ ఏం కావాలి A14 అవుతుంది. సమ్ ఆఫ్ ది సఫిక్స్ 21 కదా, సో కౌంట్ చేయక్కర్లేదు, సమ్ ఆఫ్ ది సఫిక్స్ కాన్స్టెంట్. సో మనకి ఒక సీక్వెన్స్ ఇది ఏపీలో ఉంటే ఈ సీక్వెన్స్ ఏపీలో ఉంటే సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ది బోత్ ఎండ్స్ ఈస్ కాన్స్టెంట్ ఏపీలో. అదే జీపీకి వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రొడక్ట్ ఆఫ్ ది టర్మ్స్, సో ప్రొడక్ట్ ఆఫ్ ఈక్విడిస్టెన్స్ టర్మ్స్ ఫ్రమ్ ది బోత్ ఎండ్స్ అంటే ఇటు నుంచి ఫస్ట్ తీసుకుంటే అటు నుంచి ఫస్ట్ ప్రొడక్ట్ అంతకుముందు సమ్ కాన్స్టెంట్, ఏపీలోనేమో సమ్ కాన్స్టెంట్, బోత్ ఎండ్స్ నుంచి ఈక్విడిస్టెన్స్ టర్మ్ తీసుకుంటాం కదా, ఆ సమ్ కాన్స్టెంట్ అయితే జీపీలో ఏమవుతుందంటే ప్రొడక్ట్ కాన్స్టెంట్ అవుతుంది. అలాగే ఇటు నుంచి ఫోర్త్ టర్మ్ తీసుకున్నారనుకోండి అటు నుంచి ఫోర్త్ టర్మ్ అంటే సమ్ ఆఫ్ ది సఫిక్స్ ఏమవుతుంది ఇక్కడ 17 రావాలి, 21 వచ్చింది కదా, అటు నుంచి ఫోర్త్ టర్మ్ ఎంత 17. అక్కడేమో ఏపీలో సమ్ కాన్స్టెంట్, ఇక్కడ ప్రొడక్ట్ కాన్స్టెంట్. ఒకవేళ ఇటు నుంచి 9th టర్మ్ తీసుకున్నారనుకోండి అప్పుడు అటు నుంచి 9th టర్మ్ రావాలి, ఏం రావాలి 9th టర్మ్ A12 అవుతుంది. సో A12 ఎందుకు ఎలా తెలుస్తుంది, సమ్ ఆఫ్ ది సఫిక్స్ 21 రావాలి కదా, సో అది. సో సమ్ అనేది కాన్స్టెంట్ రావాలి, ప్రొడక్ట్ ఇచ్చాడు. ఏపీలో అయితేనేమో సమ్ కాన్స్టెంట్ అయితే ఇక్కడ ప్రొడక్ట్ కాన్స్టెంట్, ప్రొడక్ట్ ఆఫ్ ది టర్మ్స్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ది బోత్ ఎండ్స్ ఈస్ కాన్స్టెంట్. సో ఈ లాజిక్ అనేది చాలా మనకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ జీపీ చూద్దాం. ఇంతకుముందు మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ఏపీ చూసాం, అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ జీపీ. ఒక సీక్వెన్స్ జీపీలో ఉందనుకోండి, ఒక సీక్వెన్స్ జీపీలో ఉంటే అప్పుడు ఆ సీక్వెన్స్ని ఒక ఫిక్స్డ్ నెంబర్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే రిజల్ట్ కూడా జీపీ ఉంటుంది. అదే ఇక్కడ ఉంటుంది ఈచ్ టర్మ్ ఆఫ్ జీపీ విత్ కామన్ రేషియో. ఆ జీపీలో కామన్ రేషియో ఏమైనా ఉండని, సో ఇక్కడ ఆర్ అనుకున్నాం, ఏదో కామన్ రేషియో అనుకుంటాం కాబట్టి ఈచ్ టర్మ్ ఆఫ్ జీపీ విత్ కామన్ రేషియో ఆర్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఫిక్స్డ్ నాన్ జీరో నెంబర్ పెట్టి కాన్స్టెంట్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే రిజల్టింగ్ సీక్వెన్స్ ఆల్సో జీపీ అవుతుంది. సో ఎగ్జాంపుల్ మనం చూస్తే ఒక సీక్వెన్స్ ఫస్ట్ టైం ఏ అనుకుందాం, కామన్ రేషియో ఆర్ అనుకుందాం, ఏఆర్, నెక్స్ట్ AR², నెక్స్ట్ AR³. సో ఇదేంటి జీపీ. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఈజ్ మల్టిప్లైడ్ బై సమ్ నాన్ జీరో కాన్స్టెంట్. సో మీ ఇష్టం వచ్చిన కాన్స్టెంట్ పెట్టి మల్టిప్లికేషన్ నాన్ జీరో, సపోజ్ 2 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే 2a, నెక్స్ట్ 2AR, నెక్స్ట్ 2AR², 2నే కాదు ఏదైనా ఒక కాన్స్టెంట్ పెట్టి 2AR³. సో సమ్ ఒక కాన్స్టెంట్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఆ రిజల్టింగ్ సీక్వెన్స్ కూడా జీపీలోనే ఉంటుంది. సో ఎలా చెప్తాం రిజల్టింగ్ సీక్వెన్స్ జీపీలో అంటే, సో రిజల్టింగ్ సీక్వెన్స్ జీపీలో ఉండాలి అంటే రేషియో ఆఫ్ ది కాన్సిక్యూటివ్ టర్మ్స్ అంటే ఈ రెండింటి రేషియో ఎంత 2AR/2a.
సో రేషియో అనేది కాన్స్టెంట్ వస్తే చాలు. అలాగే ఈ రెండిటి రేషియో ఏంటి 2ar² 2ar. సో క్యాన్సిల్, ఎంత వస్తుంది ఆన్సర్ ఆర్. అలాగే ఈ టర్మ్ 2 టర్మ్స్ రేషియో కూడా చూడండి, మీకు ఆర్ఏ వస్తుంది 2ar³ 2ar². సో ఈక్వల్ టు 2a క్యాన్సిల్. సో r³ ఈస్ ఆర్. కాబట్టి ఒక సీక్వెన్స్ జీపీలో ఉంటే సో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఒక ఫిక్స్డ్ నెంబర్ పెట్టి మల్టిప్లికేషన్ వేసిన జీపీ అవుతుంది. ఇలాగే మనం ఏపీలో ఒక డిస్కస్ చేసాం. ఒక సీక్వెన్స్ ఏపీలో ఉందనుకోండి, ఆ సీక్వెన్స్ని ఈచ్ టర్మ్ని ఒక కాన్స్టెంట్ పెట్టి యాడ్ చేసినా, సబ్ట్రాక్ట్ చేసినా, మల్టిప్లై చేసినా, డివైడ్ చేసినా, ఏం చేసినా కూడా రిజల్ట్ సీక్వెన్స్ ఏపీలోనే ఉంటుంది. అదే జీపీలోకి వచ్చేసరికి ఒక సీక్వెన్స్ జీపీలో ఉంటే ఈచ్ టర్మ్ని ఒక సమ్ పెట్టి ఒక నెంబర్ పెట్టి మల్టిప్లికేషన్ చేసినా, డివైడ్ చేసినా వచ్చే రిజల్టెంట్ సీక్వెన్స్ జీపీలోనే ఉంటుంది. కానీ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని ఒక కాన్స్టెంట్ పెట్టి యాడ్ చేస్తే, సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ జీపీలో ఉండదు. ఏపీలోనేమో ఒక సీక్వెన్స్ ఏపీలో ఉంటే మల్టిప్లై చేసినా ఒక కాన్స్టెంట్ పెట్టి, లేదంటే డివైడ్ చేసినా, లేదంటే యాడ్ చేసినా, లేదంటే సబ్ట్రాక్ట్ చేసినా, ఈ నాలుగిట్లు ఏ వర్క్ చేసినా కూడా రిజల్టెంట్ సీక్వెన్స్ ఏపీలోనే ఉంటుంది. కానీ జీపీకి వచ్చేసరికి కేవలం మల్టిప్లికేషన్ చేసినా, లేదంటే డివైడ్ చేసినా వచ్చే సీక్వెన్స్ అనేది జీపీలో ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని సమ్ కాన్స్టెంట్ పెట్టి యాడ్ చేస్తే ఆ సీక్వెన్స్ అనేది జీపీలో ఉండదు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టము. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏం చేయాలి, గుర్తు లేదు అనుకోండి, సపోజ్ కొంతమంది గుర్తుండదు. గుర్తు లేనప్పుడు ఏం చేయాలి, ఒక ఎగ్జాంపుల్ చెక్, ఒక క్వశ్చన్ ఇచ్చేయడం కూడా ఎగ్జాంపుల్ చెక్ చేసుకుంటారు. ఒక జీపీ చూసుకోండి, ఒక జీపీ అంటే 1, సో కామన్ రేషియో 3 అనుకుంటున్నాను, 3, నెక్స్ట్ టైం 9, నెక్స్ట్ 27, నెక్స్ట్ 3 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే 81. ఇది ఒక జీపీ. ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఒక జీపీని ఒక కాన్స్టెంట్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే రిజల్టింగ్ సీక్వెన్స్ జీపీలో ఉంటుందా ఉండదా అని అడిగాడు అనుకోండి, ఒక ఫిక్స్డ్ నెంబర్, చిన్న నెంబర్ తీసుకోండి, మరి పెద్దది కాకుండా 2 పెట్టి మల్టిప్లికేషన్ చేద్దాం. 2, 6, 18, 54, నెక్స్ట్ 168. చూడండి ఈ రిజల్టింగ్ సీక్వెన్స్ కూడా జీపీలోనే ఉంటుంది. ఎందుకంటే ఈ రెండిటి రేషియో 3నే, ఈ రెండిటి రేషియో 3నే, ఈ రెండిటి రేషియో 3నే, ఈ రెండిటి రేషియో కూడా 3నే వస్తుంది. కాబట్టి రేషియో ఆఫ్ ది కాన్స్టిట్యూటివ్ టర్మ్స్ ఈజ్ కాన్స్టెంట్ కాబట్టి జీపీనే అయింది. అలాగే అన్నింటినీ సమ్ కాన్స్టెంట్ పెట్టి డివైడ్ చేశారనుకోండి, 1/2, 3/2, నెక్స్ట్ 9/2. సో దీన్ని 2 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే 27/2, నెక్స్ట్ 81/2. ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని 2 పెట్టి డివైడ్ చేశాం. ఇప్పుడు రేషియో చూడండి, ఈ రెండింటి రేషియో ఏమొస్తుందో చూడండి, 3నే వస్తుంది. నెక్స్ట్ 9/2/3/2, అప్పుడు కూడా ఏమొస్తుంది, సో 2 క్యాన్సిల్ అయిపోయి 9/3 అంటే 3నే వస్తుంది. ఈ రెండింటి రేషియో కూడా 3నే వస్తుంది, ఈ రెండింటి రేషియో కూడా 3నే వస్తుంది. సో రేషియో అనేది కాన్స్టెంట్ ఉంది, రేషియో కాన్స్టెంట్ ఉంది కాబట్టి రిజల్టెంట్ సీక్వెన్స్ జీపీ. అంటే ఒక జీపీని ఒక సమ్ కాన్స్టెంట్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే, ఒక కాన్స్టెంట్ పెట్టి మల్టిప్లికేషన్ చేసినా, డివైడ్ చేసినా రిజల్టింగ్ సీక్వెన్స్ జీపీలోనే ఉంటుంది. బట్ వేరాజ్ యాడ్ చేసిన, సబ్ట్రాక్ట్ చేసిన రిజల్టింగ్ సీక్వెన్స్ జీపీలో ఉండదు. కావాలంటే ఇప్పుడు ఇదే జీపీని అన్నిటినీ 2 పెట్టి సబ్ట్రాక్ట్ చేశారనుకోండి, అప్పుడు ఇదేంటి -1, నెక్స్ట్ ఇది 2 పెట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 1, ఇది 7, ఇది 25. చూడండి ఈ రెండింటి రేషియో డిఫరెంట్. ఈ రెండింటి రేషియో అంతా -1 అయితే, ఈ రెండింటి రేషియో అంతా 7 అయితే, ఈ రెండింటి రేషియో అంతా 25/7. సో రేషియో కాన్స్టెంట్ లేదు కాబట్టి ఇది జీపీ కాదు. ఒకవేళ మర్చిపోయినా కూడా మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి మీరు వెరిఫై చేసుకోవచ్చు. కానీ గుర్తుండి ఉండకుండా వాడబాకండి. పర్ఫెక్ట్గా గుర్తుంటే టక్మని ఫామ్లో యూజ్ చేసుకోండి. గుర్తు లేకపోతే ఇలా ఒక ఎగ్జాంపుల్తో వెరిఫై చేసుకొని అప్పుడు మీరు ఆన్సర్ చేయండి. సో ఎగ్జాంపుల్ మనం ఇంతకు చెప్పింది, సో ఇది జీపీ. సో ఈ జీపీలో ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ని కే పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే న్యూ సీక్వెన్స్ వచ్చింది. ఈ సీక్వెన్స్ కూడా జీపీలోనే ఉంది. ఎందుకంటే ఈ 2 టర్మ్స్ రేషియో ఆర్, ఈ 2 టర్మ్స్ రేషియో ఆర్, ఈ 2 టర్మ్స్ రేషియో కూడా ఆరే. అలాగే డివైడ్ చేసినా కూడా సేమ్. సో అన్నిటిని ఇది ఇంతకుముందు చెప్పిన పాయింటే. సో అన్నిటిని కూడా మనం ఏం చేస్తున్నాం, ఆర్ పెట్టి డివైడ్ చేస్తున్నాం. సో ఆర్ పెట్టి డివైడ్ చేసేస్తే, లేదా కే పెట్టి డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే ఇప్పుడు ఇది జీపీ అవుతుంది, ఇది కూడా జీపీ అవుతుంది. ఎందుకంటే ఏ 2 టర్మ్స్ రేషియో చేసినా కాన్స్టెంటే కాబట్టి. ఇంతకుముందు మనం నెంబర్ 2 పెట్టి డివైడ్ చేసాం, ఇప్పుడు ఏంటి కే పెట్టి డివైడ్ చేసాం, వచ్చే సీక్వెన్స్ జీపీనే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒక జీపీని ఉంది కదా, ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని ఒక పవర్ రైట్ చేశారనుకోండి, అన్నిటికీ సేమ్ పవర్ రైట్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, అంటే ఇది ఉంది, ఇదేంటి జీపీ.
అన్నిటికీ సేమ్ పవర్ అంటే దీని స్క్వేర్ దీని స్క్వేర్ దీని స్క్వేర్ అన్నిటి స్క్వేర్ స్క్వేర్ చేశాను. అప్పుడు న్యూ సీక్వెన్స్ వచ్చింది. ఇది జీపీలో ఉందా లేదా అన్నాడు. సో ఏం లేదు, మీకు డౌట్ వచ్చిందనుకోండి ఫస్ట్ ఏం చేస్తారు, గుర్తులేదు ఏం పర్లేదు, జనరల్ జీపీ రాసేయండి. ఇప్పుడు ఈచ్ టర్మ్ని ఏంటి సమ్ పవర్ అప్లై చేయమన్నాడు, చిన్న పవర్ అప్లై చేయండి, పెద్దది ఎందుకు, స్క్వేర్ అప్లై చేయండి. స్క్వేర్ అప్లై అయితే న్యూ టర్మ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ జీపీలో ఉన్నాయా లేవా అని ఎలా తెలుస్తుంది, రేషియో ఆఫ్ ది టూ టర్మ్స్, రేషియో ఆఫ్ ది టూ టర్మ్స్, రేషియో ఆఫ్ ది టూ టర్మ్స్ చూడండి మీకు ఆర్ స్క్వేరే వస్తుంది. కాబట్టి కాన్స్టెంట్ ఉంది, కామన్ రేషియో ఏముంది ఆర్ స్క్వేర్ ఉంది. అక్కడ కామన్ రేషియో ఆర్ అయితే ఇక్కడ కామన్ రేషియో ఏముంది ఆర్ స్క్వేర్ ఉంది. కాబట్టి అన్నిటికీ పవర్ 2 అప్లై చేసాం కాబట్టి ఒరిజినల్ సీక్వెన్స్కి కామన్ రేషియో ఆర్ అయితే ఇక్కడ మనం పవర్ స్క్వేరింగ్ చేసాం కాబట్టి కామన్ రేషియో ఆర్ స్క్వేర్ అవుతుంది. ఒకవేళ క్యూబింగ్ చేశారనుకోండి సేమ్ పవర్ క్యూబింగ్ చేస్తే అప్పుడు కామన్ రేషియో ఆర్ క్యూబ్ అవుతుంది. ఒకవేళ పవర్ 4 అప్లై చేశారనుకోండి ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి అప్పుడు కామన్ రేషియో ఆర్ పవర్ 4 అవుతుంది. సో అది పెద్ద గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అది రాసేసి ఎంత పవర్ కావాలంటే అంత పవర్ అప్లై చేయండి, వచ్చే సీక్వెన్స్ని అప్పుడు అబ్జర్వ్ చేయండి, వాట్ ఇస్ ద కామన్ రేషియో అనేది ఐడెంటిఫై చేయండి. అన్నిటికీ కేత్ పవర్ అప్లై చేసాం అనుకోండి, ఇంతకుముందు చెప్పాను అన్నిటినీ స్క్వేర్ చేస్తే కామన్ రేషియో ఆర్ స్క్వేర్ వచ్చింది, అన్నిటినీ క్యూబ్ చేస్తే కామన్ రేషియో ఆర్ క్యూబ్ వచ్చింది, అన్నిటిని పవర్ 4 అప్లై చేస్తే కామన్ రేషియో ఆర్ పవర్ 4 వచ్చింది. ఇప్పుడు అన్నిటికీ పవర్ కే అప్లై చేస్తే అప్పుడు కామన్ రేషియో ఏమొస్తుంది ఆర్ పవర్ కే వస్తుంది. ఇక్కడ అదే పాయింట్ మనం డిస్కస్ చేస్తుంది. సో ఇది ఒరిజినల్ సీక్వెన్స్ అయితే అన్నిటికీ పవర్ కే అప్లై చేయండి, ఇది న్యూ సీక్వెన్స్, కామన్ రేషియో ఐడెంటిఫై చేయండి ఆర్ పవర్ కే. నెక్స్ట్ ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇదొక సీక్వెన్స్ ఇదొక సీక్వెన్స్, ఇది జీపీలో ఉంది అది జీపీలో ఉంది కాబట్టి దీని జీపీ. సో ఈ జీపీకి కామన్ రేషియో R1 అయితే ఈ జీపీకి కామన్ రేషియో R2 అయితే ఇప్పుడు కరస్పాండింగ్ టర్మ్స్ మల్టిప్లికేషన్ చేయండి. అంటే ఈ జీపీలో ఫస్ట్ టర్మ్ ఇంటూ ఆ జీపీలో ఫస్ట్ టర్మ్, అలాగే ఇందులో సెకండ్ టర్మ్ అందులో సెకండ్ టర్మ్, ఇందులో ఈ జీపీలో థర్డ్ టర్మ్ అందులో థర్డ్ టర్మ్ మల్టిప్లికేషన్ చేస్తే ఇదొక జీపీ ఇదొక జీపీ, కరస్పాండింగ్ ప్లేసెస్ మల్టిప్లికేషన్ చేస్తే రిజల్టింగ్ సీక్వెన్స్ కూడా జీపీలోనే ఉంటుంది. మరి ఆ రెండింటి కామన్ రేషియో ఏమవుతుంది అంటే, సో ఫస్ట్ సీక్వెన్స్ కామన్ రేషియో R1, సెకండ్ సీక్వెన్స్కి కామన్ రేషియో R2 అయితే అప్పుడు ఈ రిజల్టింగ్ సీక్వెన్స్ కామన్ రేషియో ఏమొస్తుందంటే R1 ఇంటూ R2 అవుతుంది, R1 ఇంటూ R2. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటి A2 బై ఫస్ట్ సిరీస్ కామన్ రేషియో ఏంటి R, అంటే A2 బై A1 ఈక్వల్ టు ఎంత R. అలాగే అప్పుడు అందులో B2 బై B1 R1 కదా, సెకండ్ సీక్వెన్స్ కామన్ రేషియో ఏంటి R2. ఇప్పుడు ఇక్కడ చూడండి అన్నిటిని మల్టిప్లికేషన్ చేసేస్తే కరస్పాండింగ్ ప్లేసెస్. సో ఇప్పుడు ఏంటి సెకండ్ టర్మ్ ఏంటి A2 B2, సో A2 B2 బై ప్రీవియస్ టర్మ్ ఏంటి A1 B1, సో A1 B1. సో A2 బై A1 అంటే మనకు తెలుసు R1 అని, B2 బై B1 అంటే తెలుసు R2 అని. కాబట్టి రేషియో ఏమొచ్చింది R1 ఇంటూ R2 అయింది, R1 ఇంటూ R2. సో ఇదొక సీక్వెన్స్ జీపీ అదొక సీక్వెన్స్ జీపీ, దీని కామన్ రేషియో R1 దాని కామన్ రేషియో R2, కరస్పాండింగ్ ప్లేసెస్ మల్టిప్లికేషన్ చేస్తే న్యూ సీక్వెన్స్ వచ్చింది. ఆ న్యూ సీక్వెన్స్ కూడా జీపీలోనే ఉంటుంది, ఆ జీపీకి కామన్ రేషియో ఏమొస్తుంది R1 ఇంటూ R2 అవుతుంది. సో నెక్స్ట్ ఈ పాయింట్ అంత గుర్తుపెట్టుకోపోయినా పర్లేదు. సో ఇది A1 A2 A3 ఏమన్నాడు జీపీ అన్నాడు, అదంతా ఏం అవసరం లేదు. సో అన్నీ కూడా గుర్తుపెట్టుకోకూడదు. సో జస్ట్ అవసరమైతే మనం చూద్దాం. సో జీపీ అన్నాడు అయితే ఏపీ బై ఏక్యూ అన్నాడు, అంటే ఈ జీపీలో ఉంది కాబట్టి జీపీలో ఎంత టర్మ్ ఏంటి A ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ n-1. అలాగే మరి ఏపీ అంటే ఏంటి, సో n బదులు p వస్తుంది, A ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ p-1. మరి అలాగే ఏక్యూ ఏంటి, సో A ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ q-1. ఇప్పుడు ఏంటి రెండింటికి రేషియో ఏపీ బై ఏక్యూ సో ఈక్వల్ టు A ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ p-1 బై A ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ q-1. సో ఏ క్యాన్సిల్, సో ఏ క్యాన్సిల్ అవుతుంది. సో ఆర్ పవర్ ఆఫ్ p మైనస్ క్యూ, ఆర్ పవర్ ఆఫ్ p మైనస్ క్యూ. సో ఇది గుర్తుపెట్టుకోబాకండి అనవసరమైన ఈ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏం కాదు, అవసరమైతే అప్పటికప్పుడు మీరు ఇలా డెరైవ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఈ పాయింట్ ఇక్కడ తప్పు ఉంది. సో జీపీలో 3 టర్మ్స్ తీసుకునేటప్పుడు జనరల్గా మనం ఏపీలో 3 టర్మ్స్ ఇలా తీసుకోవచ్చు, కాకపోతే సమ్ ఇచ్చినప్పుడు ఇలా తీసుకోవడం కంటే మనం ఇలా తీసుకున్నాం చూడండి ఇంతకుముందు, ఎందుకు చేసే ప్రాబ్లమ్స్ కూడా చేసాం. 3 టర్మ్స్ ఏపీ ఇచ్చి సమ్ ఇచ్చాడు అనుకోండి, సమ్ ఇస్తే ఇలా తీసుకోవడం బెస్ట్ అలా కంటే, ఎందుకంటే యాడ్ చేస్తే -d+d క్యాన్సిల్ అయిపోయి ఏ వాల్యూ వచ్చేస్తుంది ఈజీగా. అలాగే జీపీలో కూడా 3 టర్మ్స్ ఇక్కడ తప్పడింది. సో 3 టర్మ్స్ అన్నాడు అనుకోండి, 3 టర్మ్స్ అయితే ఏం తీసుకోవాలి, 3 టర్మ్స్ అయితే ఇలా తీసుకోవాలి. అంటే 3 టర్మ్స్ అంటే ఇలా తీసుకోవచ్చు, ఇలా తీసుకో ఇది జీపీనే కాదని కాదు,
కానీ అలా తీసుకోవడం కంటే ఇలా తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఏమి ఇస్తాడంటే ప్రొడక్ట్ ఇస్తాడు, అక్కడ సమ్ ఇస్తే ప్రొడక్ట్ ఇస్తాడు. సో ఇక్కడ కూడా కాంబినేషన్ ఆర్, దీన్ని ఆర్ పెట్టి మల్టిప్లికేషన్ ఇస్తే ఈ టర్మ్ వచ్చింది, దీన్ని ఆర్ పెట్టి మల్టిప్లికేషన్ ఇస్తే నెక్స్ట్ టర్మ్ వచ్చింది, ఇక్కడ కూడా కాంబినేషన్ ఆరే. సో ఎందుకు ఇక్కడ ప్రొడక్ట్ ఇచ్చినప్పుడు ఇలా తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ అంటే మల్టిప్లికేషన్ ఇచ్చినప్పుడు ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోయి ఏ క్యూబ్ వస్తుంది, ఏ క్యూబ్ వస్తే ఏ వాల్యూ వస్తుంది కాబట్టి ఈజీ. అలాగే ఏపీలో 4 టర్మ్స్ అయితే మనం ఏం చేసాం, ఏ మైనస్ 3d, ఏ మైనస్ డి, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ డిఫరెన్స్ 2d తీసుకున్నాం 4 టర్మ్స్ అయినప్పుడు. అలాగే జీపీలో ఏం చేస్తామంటే సో కాంబినేషన్ అక్కడ 2d తీసుకుంటే ఇక్కడ కాంబినేషన్ r2 తీసుకుంటాం. అంటే ఏంటంటే ఏ బై ఆరు, నెక్స్ట్ ఏ ఆర్, దీన్ని r2 పెట్టి మల్టిప్లికేషన్ ఇస్తే నెక్స్ట్ టర్మ్, దీన్ని మళ్ళీ r2 పెట్టి మల్టిప్లికేషన్ ఇస్తే నెక్స్ట్ టర్మ్, దీన్ని మళ్ళీ బిఫోర్ టర్మ్ కావాలంటే r2 పెట్టి డివైడ్ చేస్తే ఇది. సో జీపీలో 3 టర్మ్స్ ఇచ్చి ప్రొడక్ట్ ఇచ్చేటప్పుడు ఇలా తీసుకోవడం బెస్ట్, ఎందుకంటే ప్రొడక్ట్లో ఇది క్యాన్సిల్ అవుతుంది. అలాగే 4 టర్మ్స్ ఇచ్చి ఆ ప్రొడక్ట్ ఇచ్చాడు అనుకోండి, ఆ 4 టర్మ్స్ ప్రొడక్ట్ ఇస్తే ఇలా తీసుకోవడం బెస్ట్, ఎందుకంటే ప్రొడక్ట్ చేసినప్పుడు ఆర్ క్యూబ్ క్యాన్సిల్, ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు మీకు ఈజీగా వస్తుంది. సో నెక్స్ట్ టేబుల్ కూడా చూద్దాం. అలాగే నెక్స్ట్ ఒక సీక్వెన్స్ జీపీలో ఉంటే, అంటే A1 A2 A3లు జీపీలో ఉంటే అవన్నీ పాజిటివ్ ఉండాలి ఫస్ట్ పాయింట్. సో ఉంటే వాటన్నిటికీ లాగ్ అప్లై చేస్తే ఒక న్యూ సీక్వెన్స్ వస్తుంది. ఇది A1 కదా, లాగ్ A1, దీనికి లాగ్ అప్లై చేస్తే లాగ్ A2, లాగ్ A3. సో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఆఫ్ జీపీకి లాగ్ అప్లై చేస్తే న్యూ సీక్వెన్స్ వస్తుంది. ఆ న్యూ సీక్వెన్స్ ఏమవుతుందంటే ఏపీలో ఉంటుంది. అలాగే దీని కన్వర్స్ కూడా ట్రూనే. ఒక సీక్వెన్స్ ఏపీలో ఉందనుకోండి, వాటికి లాగ్ అంటే లాగ్స్ ఉన్నాయి, లాగ్ రిమూవ్ చేస్తే జీపీ అవుతుంది. అంటే ఇది ఏ జీపీ. సో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి లాగ్ అప్లై చేస్తే అప్పుడు జీపీ ఏమైపోయిందంటే ఏపీ అయిపోయింది. అలాగే రివర్స్, ఓ సీక్వెన్స్ ఏపీలో ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్లోంచి లాగ్ రిమూవ్ చేసామంటే ఆ వచ్చే న్యూ సీక్వెన్స్ ఏమవుతుంది, ఏపీ అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఒక సీక్వెన్స్ జీపీలో ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి లాగ్ అప్లై చేస్తే వచ్చే సీక్వెన్స్ సో జీపీ నుంచి ఏపీకి కన్వర్ట్ అవుతుంది. అదే లాగ్ రిమూవ్ చేస్తే ఆ సీక్వెన్స్ ఏపీ నుంచి జీపీకి కన్వర్ట్ అవుతుంది, ఏపీ నుంచి జీపీకి కన్వర్ట్ అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇంతకుముందు మనకి టర్మ్స్ ఎలా పిక్ చేసుకోవాలి ఇంతకుముందు చెప్పిందే. సో 3 టర్మ్స్ ఇచ్చినప్పుడు మామూలుగా ఏపీలోనేమో 3 టర్మ్స్ ఇచ్చి సమ్ ఇస్తాడు, ఇక్కడేమో 3 టర్మ్స్ ఇచ్చి ప్రొడక్ట్ అంటాడు. కాబట్టి ఆ 3 టర్మ్స్ ఇలా తీసుకోండి, అప్పుడు మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుందంటే ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోయి డైరెక్ట్గా ఏ క్యూబ్ వస్తుంది, ఏ వాల్యూ వస్తుంది. అలాగే 5 టర్మ్స్ ఉన్నప్పుడు ఏ అంటే ఇది అటు సైడ్ ఒక టర్మ్, ఇటు సైడ్ ఒక టర్మ్ యాడ్ చేస్తాం. సో ఇప్పుడు ఇది ఉన్నది ఈ సీక్వెన్సే, అంటే అటు ఒక టర్మ్ యాడ్ చేస్తాం. 5 టర్మ్స్ అంటే అప్పుడు ఏంటి, అటు ఆర్ పెట్టి మల్టిప్లికేషన్ AR2, ఇటు కూడా ఒక టర్మ్ వస్తే A/R². సో ఇది వస్తుంది అప్పుడు, సారీ 5 టర్మ్స్ ఇది వచ్చేస్తుంది 5 టర్మ్స్. కామన్ రేషియో RRఏ ఉంటుంది. అక్కడ కూడా అంతే, చూసుకోండి ఒకసారి. ఏపీలో ఏంటి, సో ఏపీలో 3 టర్మ్స్ ఉంటే ఇలా, 5 టర్మ్స్ ఇస్తే ఇలా. అలాగే ఇక్కడ కూడా అంతే, జీపీలో 3 టర్మ్స్ ఇస్తే ఇలా, 5 టర్మ్స్ ఇస్తే ఇలా. అలాగే 4 టర్మ్స్, అక్కడ కామన్ డిఫరెన్స్ 2d తీసుకున్నాం, ఇక్కడ కామన్ రేషియో r2 తీసుకుంటాం. 4 టర్మ్స్ ఇప్పుడు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో A/R, AR అటు సైడ్ వెళ్ళండి, ఇంకో R² పెట్టి మల్టిప్లికేషన్. కాకపోతే కామన్ రేషియో ఈవెన్ టర్మ్స్ తీసుకున్నప్పుడు కామన్ రేషియో R² తీసుకోండి. అప్పుడు A/R, AR3, అలాగే ఇదేంటి A/R³ వస్తుంది. అలాగే 6 టర్మ్స్, అటు ఒక టర్మ్ ఇటు ఒక టర్మ్ ఎక్స్టెండ్ చేయండి, అంటే ఆల్రెడీ 4 టర్మ్స్ కదా. సో ఇంకో దీన్ని R² పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది, A × R⁴ వస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చింది అనుకోండి, A/R⁴ వస్తుంది. సో అదే కదా. సో 6 టర్మ్స్ ఇస్తే ఇలా. ఎందుకంటే ఇలా చేసినప్పుడు ప్రొడక్ట్ ఇస్తే ఈ టర్మ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు 6 టర్మ్స్ ప్రొడక్ట్ అని అనుకోండి, క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు డైరెక్ట్గా మీకు ఏమొస్తుందంటే A⁴ వస్తుంది. A⁴ వస్తే ఏ వాల్యూ వచ్చేసినట్టే. సో ఏ వాల్యూ వచ్చిందంటే తర్వాత R వాల్యూ కనుక్కోవచ్చు.